నమస్కారం అందరికీ. మన సాయి కుమార్ టూర్స్ కి స్వాగతం. శ్రీలంక యాత్ర రెండో రోజుకు స్వాగతం. ఈ రోజు ఉదయం కొలంబోలోని బర్జయ హోటల్లో అందరం రుచికరమైన అల్పాహారం చేసి హోటల్ నుండి చెక్అవుట్ అయ్యాము. విజయ హోటల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది. అనంతరం శ్రీలంకలోని మరిన్ని చారిత్రక ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించేందుకు మా ప్రయాణాన్ని ప్రారంభించాము. హాయ్ హాయ్ బోలో మా మొదటి గమ్యం మనవారి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం. ఇది మానావారి టెంపుల్ అంటే శ్రీరాముడు ప్రతిష్టాపన చేసినది. అంటే ఇప్పుడు రావణుని చంపిన తర్వాత ఇక్కడ నుంచి పుష్పక విమానంలో అయోధ్యకి వెళ్ళినప్పుడు పుష్పక విమానం కద్దుతారా మనం. ఎందుకు అంటే బ్రహ్మదోష పరిహారం గురించి ఇక్కడ లింగాన్ని ప్రతిష్ట. ఫస్ట్ లింగం మున్నేశ్వరంలో చేస్తాడు. ఇది రెండో లింగం అనమాట. ఇది మట్టితో ఇసుకతో ప్రతిష్టాపన చేస్తామన్నమాట. ఇదే మానవారి. అక్కడి నుండి శ్రీలంకలోని అత్యంత ప్రాచీన శైవ క్షేత్రాలలో ఒకటైన మున్నేశ్వరం ఆలయానికి చేరుకున్నాము. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. రామాయణ కాలం నుండి ఈ క్షేత్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని స్థానికులు విశ్వసిస్తారు. ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి దర్శనం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. తరువాత మా ప్రయాణం రావణకోట వైపు సాగింది. రామాయణ కథలతో అనుబంధం ఉన్న ఈ ప్రాంతం రావణుడి రాజ్యానికి సంబంధించిన అనేక పురాణ గాథలను గుర్తు చేస్తుంది. చుట్టూ కనిపించే ప్రకృతి అనాలు, కొండలు, చారిత్రక ప్రదేశాలు యాత్రికులను ఎంతో ఆకట్టుకుంటాయి. ఆ తరువాత ప్రపంచ ప్రసిద్ధి చెందిన దంబుల్లా గోల్డెన్ బుద్ధ ఆలయాన్ని సందర్శించాము. ఎత్తైన కొండపై వెలసిన ఈ ఆలయంలో ఉన్న భారీ బంగారు బుద్ధ విగ్రహం ప్రతి సందర్శకుడిని ఆశ్చర్యపరుస్తుంది. బౌద్ధ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఈ ప్రదేశం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతమైన దంబుల్లా కేవ్ టెంపుల్ సమీపంలో ఉండటం మరో విశేషం. ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించాము. నేను దంబూలాలో ఉన్నాను అనమాట. ఇప్పుడు ఇది గోల్డెన్ బుద్ధ టెంపుల్ అనమాట. దంబూలా గోల్డెన్ టెంపుల్ చైనా వాళ్ళు కట్టించిన టెంపుల్ అనమాట. చూడండి, దంబూలా గోల్డెన్ టెంపుల్. రోజంతా ఆధ్యాత్మిక చారిత్రక ప్రదేశాలను సందర్శించిన అనంతరం సాయంత్రానికి హబరా చేరుకున్నాము.
కొలంబో బీచ్. మా బస కోసం ఏర్పాటు చేసిన ఆక్మే హోటల్లో చెక్ ఇన్ చేసి రుచికరమైన విందు భోజనం చేసి మరుసటి రోజు యాత్రకు సిద్ధమవుతూ విశ్రాంతి తీసుకున్నాం. ఉంటుంది పెరుగు ఉంటుందమ్మా. ఐబోన్ 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 ఐబోన్. శ్రీలంక ట్రిప్లో రెండో రోజు భాగంగా ఈరోజు నైట్ హాల్ట్ అపరణ అనమాట. యాక్మీ గ్రాండ్ ఇదే ఉంటుంది. ఇదే రూమ్ నెంబర్ 5. ఇలా శ్రీలంక యాత్ర రెండో రోజు ఆనందంగా పూర్తయింది. డే 3 కోసం వేచి ఉండండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.